హే గాయ్స్, ఈరోజు మనం ఇండియన్ జోగ్రఫీలో పీవైక్యూస్ చూద్దాము. సో ఆ థీమ్ బట్టి మనం రివర్స్ ఇంజనీరింగ్లో ఆ టాపిక్ అంతా చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద బాక్రానంగల్ డ్యామ్ అని అడిగారనమాట. సో ఇక్కడ థీమ్ ఏంటి అంటే డ్యామ్. ఇండియాలో ఇంపార్టెంట్ డ్యామ్స్ చూద్దాము కొన్ని. సో ఫస్ట్ ఏంటంటే, ఇక్కడ బాక్రానంగల్ గురించి అడిగారు కదా. సో అలాంటివి ఇంపార్టెంట్ ఏంటి అంటే, హిరాకుండ్ గుర్తుపెట్టుకోండి. హిరాకుండ్ డ్యామ్ అనేది లాంగెస్ట్ ఇంకా ఎర్తన్ డ్యామ్ అనమాట. లాంగెస్ట్ ఎర్తన్ డ్యామ్ ఏది అని అడుగుతారు. హిరాకుండ్ ఇది ఎక్కడ ఉంది అంటే ఒడిశాలో ఉంటుంది అనమాట. దీని నుంచి ఫ్లో అయ్యే రివర్ ఏది అంటే, ఇది రివర్ ఎక్కడ, ఏ రివర్ దగ్గర ఉంది అంటే మహానంది రివర్. సో ఒడిశాలోని మహానంది రివర్ దగ్గర హిరాకుండ్ డ్యామ్ ఉందన్నమాట. దీని స్పెషాలిటీ ఏంటంటే లాంగెస్ట్ ఎర్తన్ డ్యామ్ అనమాట. సో లాంగెస్ట్ అంటున్నాం కదా, దాని కిలోమీటర్స్, ఎన్ని కిలోమీటర్స్ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట మనం. 25.79 కిలోమీటర్స్ అంటే 25 కిలోమీటర్స్ అని గుర్తుపెట్టుకోండి. సో 25 కిలోమీటర్స్ వరకు ఉంటుందంట. ఏది? హిరాకుండ్ డ్యామ్ ఒడిశాలోని మహానంది రివర్ దగ్గర ఉందన్నమాట, లాంగెస్ట్ ఎర్తన్ డ్యామ్. దాని తర్వాత సెకండ్ డ్యామ్ ఏంటి అంటే తెహ్రీ డ్యామ్. టెహ్రీ డ్యామ్ ఎక్కడ ఉంది అంటే ఉత్తరాఖండ్లో ఉందన్నమాట. సో దీని నుంచి ఫ్లో అయ్యే రివర్ ఏంటంటే భగీరథి రివర్. సో మనం చూసాం కదా, మనము రివర్స్ గురించి చదివేటప్పుడు అలక్నందా రివర్, ఇది భగీరథి రివర్. భగీరథి రివర్ గంగా, ఇది ఇక్కడేమో బద్రీనాథ్, ఇదేమో గంగోత్రి. సో ఈ రెండు కలిసాక గంగా అవుతుంది కదా. సో ఈ గంగోత్రి దగ్గర నుండి ఫ్లో అయ్యేది భగీరథి రివర్ కదా. సో అది అనమాట. దాని ఉత్తరాఖండ్లో టెహ్రీ డ్యామ్ ఉంటుందన్నమాట. అక్కడ దీని స్పెషాలిటీ ఏంటి అంటే, ఇది హైయెస్ట్ అనమాట. హైయెస్ట్ డ్యామ్ ఇండియాలో ఇదే అనమాట. సో భగీరథి రివర్ దగ్గర ఉంది ఉత్తరాఖండ్. ఏంది? టెహ్రీ డ్యామ్ అనమాట. థర్డ్ది ఏంటంటే ఓల్డెస్ట్ డ్యామ్ ఏది ఇండియాలో అంటే, ఇది 2nd సెంచురీలో చోళా డైనాసిటీ వాళ్ళు కట్టించారనమాట. కింగ్ ఎవరు అంటే కింగ్ కరికల కట్టించారనమాట. సో చోళా డైనాసిటీ 2nd సెంచురీలో కరికల కింగ్ కట్టించారు. డ్యామ్ ఓల్డెస్ట్ డ్యామ్ అనమాట ఇది ఇండియాలో. దాని నేమ్ ఏంది? కలరై డ్యామ్. సో కలరై డ్యామ్ అనేది దీన్ని గ్రాండ్ ఆనికట్ అంటారు. ఇంకా కావేరీ 1 తమిళనాడులో ఉందన్నమాట ఇది. సో గుర్తుపెట్టుకోండి, ఓల్డెస్ట్ డ్యామ్ ఎక్కడ ఉంది అంటే తమిళనాడులో ఉంది. దీన్ని గ్రాండ్ ఆనికట్ అని కూడా అంటారు. కలరై డ్యామ్ అనమాట ఇది. కలరై డ్యామ్ తమిళనాడులో కావేరీ 1 చోళా డైనాసిటీ వాళ్ళు కరికల కింగ్ కట్టిస్తారనమాట 2nd సెంచురీలో. ఇప్పుడు మన క్వశ్చన్ చూసాం కదా, బాక్రానంగల్ డ్యామ్. సో బాక్రానంగల్ డ్యామ్ అనేది ఎక్కడ ఉంది? హిమాచల్ ప్రదేశ్లో ఉంది. మనం చూసాం కదా, హిమాచల్ ప్రదేశ్లో షిప్కిలా పాస్ నుండి సత్లెజ్ రివర్ అనేది ఫ్లో అవుతుంది అని. సో ఈ సత్లెజ్ రివర్ దగ్గర ఉంటుంది అనమాట బాక్రానంగల్ డ్యామ్ అనేది. సత్లెజ్ రివర్ దగ్గర ఇది హైయెస్ట్ గ్రావిటీ డ్యామ్ అనమాట. హైయెస్ట్ గ్రావిటీ డ్యామ్ ఏది అంటే బాక్రానంగల్ డ్యామ్ అనమాట. వరల్డ్లోనే హైయెస్ట్ గ్రావిటీ డ్యామ్ ఇది. సో హైయెస్ట్ కదా. సో ఎన్ని మీటర్స్ అంటే 226 మీటర్స్ అనమాట. 226 మీటర్స్. నెక్స్ట్ నాగార్జున సాగర్ డ్యామ్ ఎక్కడ ఉంది అంటే శ్రీశైలంలో ఉందన్నమాట. నాగార్జున సాగర్ డ్యామ్ శ్రీశైలంలో ఉంది. అండ్ ఇక్కడ నుండి ఫ్లో అయ్యే రివర్ ఏది అంటే కృష్ణా రివర్ అనమాట. ఇప్పుడు గోదావరి, ఇది కృష్ణా కదా. సో కృష్ణా రివర్ తెలంగాణ, ఏపీలో ఉంటుంది. ఇది లార్జెస్ట్ మెసోనరీ డ్యామ్ అనమాట. ఇది హైయెస్ట్ మెసోనరీ డ్యామ్. ఇది గుర్తుపెట్టుకోండి, మెసోనరీ డ్యామ్. స్టోన్తోని బ్రిక్తోని కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో మెసోనరీ అంటే స్టోన్తోని బ్రిక్తోని, కాంక్రీట్ యూజ్ చేయకుండా. సో కాంక్రీట్ యూజ్ చేశారా ఇందులో అంటే చేయలేదన్నమాట. 150 మీటర్స్ టాల్ ఉంటుంది ఇది. హైయెస్ట్ మాసోనరీ డ్యామ్ కాబట్టి 150 మీటర్స్ టాల్ ఉంది.
అండ్ 1.6 కిలోమీటర్స్ ఉంటుంది ఇది. ఇంకొకటి సర్దార్ సరోవర్ డ్యామ్. సర్దార్ సరోవర్ డ్యామ్ ఇది ఎక్కడ ఉంటుంది అంటే గుజరాత్లో ఉంటుంది అనమాట. నర్మదా రివర్, ఇట్లా నర్మదా తాపి కదా, సో నర్మదా రివర్ దగ్గర ఉంటుంది సర్దార్ సరోవర్ డ్యామ్. ఇది జాయింట్ వెంచర్ బిట్వీన్ తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర అండ్ గుజరాత్ అనమాట. సో మేజర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఉంటుంది ఇక్కడ 4 స్టేట్స్తో. సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? గుజరాత్ నర్మదా రివర్ మీద ఉందన్నమాట. ఇంకా ఇదుక్కి డ్యామ్. ఇదుక్కి డ్యామ్ అనేది పెరియార్ రివర్ మీద ఉంటుంది కేరళలో. పెరియార్ అనేది సెకండ్ లార్జెస్ట్ రివర్ కదా కేరళలో. సో పెరియార్, ఇడుక్కి డ్యామ్ ఉంటుంది అక్కడ. ఫేమస్ ఆర్చ్ డ్యామ్ అనమాట ఇది. ఆర్చ్ డ్యామ్ ఏషియాలోనే ఆర్చ్ డ్యామ్ ఏది అంటే ఇదుక్కి డ్యామ్ అనమాట. ఇంకొకటి ఆల్మట్టి డ్యామ్. ఆల్మట్టి డ్యామ్ లేదా లాల్ బహదూర్ శాస్త్రి డ్యామ్ అంటారు. ఇది కృష్ణా రివర్ దగ్గర ఉంటుంది కర్ణాటకలో. కృష్ణా రివర్ కర్ణాటకలో ఉంటుంది. కృష్ణా రివర్లో ఆల్మట్టి డ్యామ్, లాల్ బహదూర్ శాస్త్రి డ్యామ్ అంటారు అనమాట. సో ఈ మహానంది రివర్ని ఏమంటారు? సారో ఆఫ్ ఒరిస్సా అని కూడా అంటారు అన్నమాట. సారో ఆఫ్ ఒరిస్సా అని దేని అంటారు? మహానంది రివర్. దాని మీద ఏముంది? మహానంది ఇలా ఉంటుంది కదా, ఇక్కడ ఒడిశా ఉంటుంది కదా, మహానంది రివర్ కదా. మహానంది రివర్ని సారో ఆఫ్ ఒడిశా అంటారు. దీని మీద ఏం డ్యామ్ ఉంది మహానంది రివర్ దగ్గర మీద అంటే హీరాకుండ్ డ్యామ్ అనమాట. హీరాకుండ్ డ్యామ్. సో హీరాకుండ్ డ్యామ్ చూసాము. ఇంకా తెహరీ డ్యామ్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉత్తరాఖండ్లో ఉంటుంది కదా. తెహరీ డ్యామ్ ఉత్తరాఖండ్లో ఉంటుంది. ఇక్కడ నుంచి ఫ్లో అయ్యే రివర్ భగీరథి రివర్. సో మళ్ళీ చూడండి, ఫస్ట్ హీరాకుండ్ డ్యామ్ చూసాం కదా. సో హీరాకుండ్ డ్యామ్ ఎక్కడ ఉంది? ఒడిశాలో ఉంది, మహానంది రివర్ దగ్గర. ఇది లాంగెస్ట్ ఎర్తన్ డ్యామ్. విచ్ ఇస్ ద లాంగెస్ట్ ఎర్తన్ డ్యామ్ అని క్వశ్చన్ అడిగితే హీరాకుండ్ డ్యామ్ అనమాట. ఒరిస్సాలో హీరా అంటే గోల్డ్ ఇవి దొరుకుతాయని గుర్తుపెట్టుకోండి మహానంది రివర్ దగ్గర. ఇది లాంగెస్ట్ కాబట్టి 25 కిలోమీటర్స్ ఇది. నెక్స్ట్ తెహరీ డ్యామ్. తెహరీ అనేది ఉత్తరాఖండ్లో ఉంది. భగీరథి రివర్ హైయెస్ట్ డ్యామ్ అనమాట ఇది. ఇది లాంగెస్ట్ ఎర్తన్ డ్యామ్. ఇది హైయెస్ట్ అనమాట తెహరీ డ్యామ్. ఇంకొకటి ఓల్డెస్ట్ ఏది అంటే కలరై డ్యామ్ అనమాట. చోళ డైనాసిటీ కరికల్లా కింగ్ కట్టిస్తారు 2nd సెంచరీలో. దీన్ని గ్రాండ్ ఆనికట్ అని కూడా అంటారు. తమిళనాడులో ఉందన్నమాట ఇది. బాక్రానంగల్ ప్రాజెక్ట్ అనేది హైయెస్ట్ గ్రావిటీ డ్యామ్ అనమాట. సో మన క్వశ్చన్ ఏం అడిగారు? వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద బాక్రానంగల్ డ్యామ్ అని అడిగారు అనమాట. సో వాట్ ఈస్ ద హైట్ అంటే 226. అది దేనికి ఫేమస్ దాన్ని బట్టి. ఇప్పుడు ఇందాక 25 కిలోమీటర్స్ అని చూసాం కదా. 25 కిలోమీటర్స్ ఏంది? ఇది లాంగెస్ట్ ఎర్తన్ డ్యామ్ కాబట్టి ఇది స్పెషాలిటీ లాంగెస్ట్ది కదా. సో 25 కిలోమీటర్స్. సో తెహరీ డ్యామ్ అనేది హైయెస్ట్ కదా. సో హైయెస్ట్ ఎంత? ఇది కూడా గుర్తుపెట్టుకోండి, 260 మీటర్స్ అనమాట. హైయెస్ట్ ఇది. ఇప్పుడు ఇండియాలో హైయెస్ట్ డ్యామ్ ఏది అంటే తెహరీ డ్యామ్ ఉత్తరాఖండ్లో ఉంది, భగీరథి రివర్ దగ్గర 260 మీటర్స్లో ఉంది. ఇది ఓల్డెస్ట్. ఎంత ఓల్డెస్ట్ అంటే ఏ సెంచరీ అని అడుగుతారు కాబట్టి 2nd సెంచరీ చోళ డైనాసిటీ కరికల్లా కింగ్. బాక్రానంగల్ ప్రాజెక్ట్ది హైట్ అడిగారు ఇక్కడ 226. ఇది హైయెస్ట్ గ్రావిటీ డ్యామ్ అనమాట. అది హైయెస్ట్ 260. తెహరీ. బాక్రానంగల్ ఏమో హైయెస్ట్ గ్రావిటీ డ్యామ్ అనమాట. గ్రావిటీ 226 మీటర్స్ అనమాట. అందుకే అది హైయెస్ట్. ఇది ఎక్కడుంది? హిమాచల్ ప్రదేశ్లో ఉంది, సత్లజ్ రివర్ దగ్గర ఉందన్నమాట. అండ్ నాగార్జున సాగర్ డ్యామ్ శ్రీశైలంలో ఉంది, కృష్ణా రివర్ దగ్గర. ఇది లార్జెస్ట్ మ్యాసోనరీ డ్యామ్ అనమాట. 150 మీటర్స్ టాల్. ఇది 1.6 కిలోమీటర్స్ అనమాట. 150 మీటర్స్ గుర్తుపెట్టుకోండి. 150 మీటర్స్ టాల్. 260, 226. ఇదేమో 150. మ్యాసోనరీ డ్యామ్ అంటే కాంక్రీట్ లేకుండా ఏ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేశారు అని అడుగుతారు. సో నాగార్జున సాగర్ కన్స్ట్రక్ట్ చేశారు. సర్దార్ సరోవర్ డ్యామ్ ఎక్కడ ఉంది? ఇది గుజరాత్లో ఉంది. ఇక్కడ నుంచి నర్మదా రివర్ ఫ్లో అవుతుంది. సో ఈ 4 స్టేట్స్కి మధ్యలో జాయింట్ మల్టీ ప్రాజెక్ట్ అనమాట ఇది. ఇదుక్కి డ్యామ్ ఎక్కడ ఉంది అంటే కేరళలో ఉంది. ఆల్మట్టి ఏమో కర్ణాటకలో ఉంది. ఆల్మట్టి ఏమో కర్ణాటక. కృష్ణా రివర్ ఇందాక మనం చూసాం కదా,
కృష్ణా రివర్లోనే నాగార్జున సాగర్ డ్యామ్. అదే కృష్ణా రివర్ మీద ఆల్మట్టి డ్యామ్ కూడా ఉంటుంది కర్ణాటకలో. లాల్ బహదూర్ శాస్త్రి డ్యామ్ అని కూడా అంటారు. ఇది ఇదుక్కి ఏమో పెరియార్ రివర్ మీద ఉంటుంది కేరళలో. ఏషియాలోనే ఫేమస్ ఆర్చ్ డ్యామ్ ఇది, గుర్తుపెట్టుకోండి. ఆర్చ్ డ్యామ్ ఎక్కడ ఉంది అంటే ఇదుక్కి డ్యామ్ కేరళలో, పెరియార్ రివర్ మీద. ఇంకా గాంధీ సాగర్ గుర్తుపెట్టుకోండి. గాంధీ సాగర్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది అంటే చంబల్ రివర్ మీద ఉంటుంది. చంబల్ అనేది గంగాకి ట్రిబ్యూటరీ కదా. సో ఈ చంబల్ అనేది మనం చూసాం కదా, మాల్వా ప్లాట్యూ దగ్గర నుండి ఆరిజిన్ అవుతుంది. ఇది బ్యాడ్లాండ్ టోపోగ్రఫీకి ఎగ్జాంపుల్ అని చూసాం కదా. పార్ట్ ఆఫ్ చంబల్ వ్యాలీ ప్రాజెక్ట్లో ఇది గాంధీ సాగర్ ప్రాజెక్ట్ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, గాంధీ సాగర్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందంటే చంబల్ రివర్ మీద ఉంటుంది అనమాట. ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది అనమాట. అండ్ కాక్రాపర్ ప్రాజెక్ట్ అనేది తాప్తి రివర్ మీద ఉందన్నమాట, గుజరాత్లో. నర్మదా రివర్ మీద ఇందాక ఏం చూసాము, నర్మదా రివర్ మీద సర్దార్ సరోవర్ కదా, తాప్తి రివర్ మీద కాక్రాపర్. ఇది ఇరిగేషన్కి, న్యూక్లియర్ పవర్కి హెల్ప్ అవుతుంది అనమాట గుజరాత్లో. ఈ రెండు ఇరిగేషన్, కాక్రాపర్, సర్దార్ సరోవర్. సో ఇవన్నమాట ఇంపార్టెంట్వి. సో చెప్పండి, హైయెస్ట్ 260 మీటర్స్ ఏది అంటే 226 మీటర్స్ది ఏది? 226 అయితే మనకి ఇందాక చూసాం కదా క్వశ్చన్, బాక్రానంగల్ ప్రాజెక్ట్. ఇది హైయెస్ట్ గ్రావిటీ డ్యామ్ అనమాట. హైయెస్ట్ నార్మల్ ఇండియాలోనే ఇప్పుడు ఏది అంటే తెహ్రీ డ్యామ్, ఉత్తరాఖండ్లో ఉంది. ఇక్కడ నుంచి భగీరథి రివర్. ఇదేమో బాక్రానంగల్ ప్రాజెక్ట్ ఏమో సత్లజ్ రివర్, హిమాచల్ ప్రదేశ్లో. లాంగెస్ట్ ఎర్తన్ హీరాకుండ్, ఒడిస్సా మహానంది. వితౌట్ కాంక్రీట్ మ్యాసనరీ డ్యామ్ ఏది అంటే నాగార్జున సాగర్. ఫేమస్ ఆర్చ్ అయితే ఇదుక్కి కేరళలో ఉంది, పెరియార్ రివర్ మీద. సో ఇవన్నమాట.